और अब तफसील। वजीर आला जगन मोहन रेड्डी ने आज अपनी अहलिया वाइस भारती के साथ आंध्र प्रदेश के नए गवर्नर जस्टिस अब्दुल नजीर से राजभवन पहुंचकर मुलाकात की। इस मौके पर वजीर आला जगन मोहन रेड्डी ने अपनी अहलिया के साथ गवर्नर जस्टिस अब्दुल नजीर और उनकी अहलिया को तहनीत पेश की और उनका खैर मकदम किया। जस्टिस अब्दुल नजीर कल जुमा के रोज आंध्र प्रदेश के गवर्नर की हैसियत से हलफ लेंगे। गवर्नर की हलफबरदारी के लिए राजभवन में तैयारियां मुकम्मल कर ली गई हैं। जस्टिस अब्दुल नजीर कल विजयवाड़ा पहुंचे थे। कल वजीर आला जगन मोहन रेड्डी ने गरावरम एयरपोर्ट पहुंचने पर जस्टिस अब्दुल नजीर का अपने काबिनी रफ़क़ा के साथ खैर मकदम किया था। हैदराबाद में आवारा कुत्तों और बंदरों की बहुतात और हमलों के वाक़यात से मुताल्लिक़ रियासती वज़ीर तलसानी श्रीनिवास यादव ने जायज़ा इजलास मुनक़िद किया। GHMC के हुदूद में कुत्तों के हमलों से मुताल्लिक़ हुकूमत को शदीद तनक़ीदों का सामना करना पड़ा, जिसके बाद मासाब टैंक पर तलसानी श्रीनिवास यादव ने फौरी जायज़ा इजलास तलब किया और शहर में कुत्तों और बंदरों के हमलों पर काबू पाने के लिए इक़दामात पर गौर ख़ौस किया गया। उन्होंने कहा कि मूसा नदी के किनारे और गोश्त की दुकानों के आसपास कुत्तों की बहुतात है। तलसानी ने कहा कि आवारा कुत्तों को पकड़ने के लिए 8 ख़ुसूसी टीमें तश्कील दी गई हैं जो अपने कामों में मसरूफ़ हो गई हैं। इस इजलास में वज़ीर दाखिला, मेयर के अलावा दीगर कायदीन और ओहदेदारान मौजूद थे। జనసంద్రాల మధ్యలో ఉన్నటువంటి ఏవైతే డాగ్స్ ఉన్నాయో దాని విషయంలో ఏం చేయాలనేటువంటి ఆలోచన ఒకటి. రెండోది మూసీ రివర్ ప్రాంతంలో కూడా చాలా అదొకటి. రెండోది రెడ్ మీట్. అంటే మాకేందంటే హైదరాబాద్ సిటీలో మీకు అందరికీ తెలుసు చాలా షాప్స్ ఉంటాయి. బట్ ఆ షాప్స్ వాళ్ళు షాప్ బంద్ చేసినప్పుడు కావచ్చు, రెగ్యులర్ టైంలో కావచ్చు, వీళ్ళు ఇష్టానుసారం వేస్తుండ్రా లేకపోతే ప్రాపర్గా మెయింటైన్ చేస్తుర్రా, కవర్స్ పెట్టుకోవడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయా? ఇవన్నీ స్పెషల్ డ్రైవ్ చేస్తారు ఇప్పటి నుంచి. మందిని మాత్రం స్పెషల్ డ్రైవ్ చేయడానికి మా డిపార్ట్మెంట్ నుంచి ఒక 8 మందిని మరి ఇవ్వడం జరుగుతుంది. రెండోది ఒక యాప్ ఒకటి టోల్ ఫ్రీ నంబరు మీ GHMC ఆల్రెడీ ఉంది కదా, 040 2 all ones ఇదొకటి ఉన్నది. దీంతోపాటు మీకు టోల్ ఫ్రీ నంబర్ ఇది యాప్కు సంబంధించి డే ఆఫ్టర్ టుమారో 2-3 days బై మండే వరకు కూడా మరి ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ ఏది ఏమైనప్పటికీ గవర్నమెంట్ చాలా ఫరగా పనిచేస్తున్నటువంటి సంఘటన మీకు అందరికీ తెలుసు. మంకీస్ కూడా అయితే దీంట్లో ఏంటంటే ఈ మంకీ క్యాచర్స్ కానీ ఈ డాగ్ క్యాచర్స్ కానీ రాష్ట్రంలో లేకపోతే ఇతర రాష్ట్రాలలో కొంత ఎక్స్పర్ట్స్ ఉంటే మరి వాళ్ళను కూడా పిలిపియాలనేటువంటిది. రెండోది మంకీస్ ఏంటంటే మళ్ళీ మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకోవాల్సి వస్తుంది. అది కూడా చేయాలని చెప్పినాం. तेलंगाना भर से कुत्ते काटने के वाकयात सामने आ रहे हैं। खम्मम के पिदागोपाती गांव में एक 1.5 साला लड़का कुत्ते के हमले में जख्मी हो गया। मां की चौकसी की वजह से बच्चे की जान बच गई। बच्चे की आंख पर जख्म आए हैं। मुतासिरा बच्चे का खम्मम के अस्पताल में इलाज किया जा रहा है। खम्मम अस्पताल के सुपरिटेंडेंट ने बताया कि खम्मम के सरकारी अस्पताल में रोजाना 10 कुत्ते काटने के केसेस दर्ज किए जा रहे हैं। నిన్న మార్నింగ్ మాది పెద్దగోపి గ్రామం కొనియర్ల మండలం ఖమ్మం జిల్లా అండి. నిన్న మార్నింగ్ మా వైఫ్ ఇతనికి నా కొడుకు రావణ్ ఇతనికి అన్నం తినిపిస్తుంటే పక్కనే నిలబడి తినిపిస్తుంటే కుక్క వచ్చిందంట. కుక్క వచ్చింది, వీళ్ళ మమ్మీ చూసుకోవాలి, చాలా కేర్ఫుల్గా ఉంది వీళ్ళ మమ్మీ కూడా. కుక్క వచ్చింది చూసుకోకుండా ఇంకా వాటర్ అవుతున్నాయి అని చెప్పేసి వాటర్ తాపిద్దామనే లోపల కుక్క దాడి చేసింది. ఈ లోపల స్పందించిన మా వైఫ్ అరవటంతో చుట్టుప్రక్కల ఉన్న జనాలందరూ వచ్చి కాపాడటం జరిగింది. లేకపోతే చాలా ఇబ్బందికరంగా ఉండేది సిచ్యువేషను. ఈ విధంగా కుక్కలు దాడి చేయటాన్ని మేము చాలా విచారకరంగా బాధాకరంగా భావిస్తున్నామండి.
ఇందువలన ప్రభుత్వం కూడా స్పందించి ఈ కుక్కల మీద చాలా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. ఏ విధంగా అంటే వాటికి వ్యాక్సిన్లు వేయటము, అంటే ఆ వైరస్ సోకకుండా వేరే మనకి రావకుండా వ్యాక్సిన్లు వేయటము, లేకపోతే వాటి సంతాన ఉత్పత్తి పెరగకోకుండా చూడటము, లేకపోతే అక్కడ ఉన్న కుక్కల్ని తీసుకెళ్ళి వేరే ప్రదేశాల్లో వేరే జనాలు తిరగకోకుండా ఉండే ప్రదేశాలు వదిలిపెట్టడము, ఈ విధంగా చేయటం బాగుంటుందని మేము కూడా మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నామండి. 11:25 మన దగ్గర హాస్పిటల్కి రావడం జరిగింది. అదనకు ఫస్ట్ ఎయిడ్ ఇంజెక్షన్స్ అన్నీ కూడాను ఇచ్చేసి వాళ్ళకి సంబంధించినట్టు ఫస్ట్ ఎయిడ్ అన్నీ చేసి దాంట్లో మనకు యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్స్ అకార్డింగ్ టు షెడ్యూల్ ప్రకారము ఇవ్వడం జరిగింది. ఇమ్యునోగ్లోబులిన్స్ కూడాను కేటగిరీ 3 బయట ఉండడం వల్ల ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనమేంటంటే ప్రస్తుతానికి అతనికి ప్రాణాపాయం నుంచి తప్పించగలిగాం. కాబట్టి కావున మనకు ఇంజెక్షన్స్ అన్నీ కూడాను కోర్సు కూడాను మనము తీసుకున్నట్టయితే 28 డేస్ వరకు మనము అబ్జర్వేషన్లో 10 డేస్ అబ్జర్వేషన్ ఉంచేసి 28 డేస్ వరకు మనము ఇంజెక్షన్స్ 037 28 డేస్ అనే ఇంజెక్షన్స్ ఇస్తారు. దాని ప్రకారం ఆ షెడ్యూల్ ప్రకారం టోటల్గా మొత్తం ఇంజెక్షన్స్ తీసుకున్నట్టయితే ఆయనకు మళ్ళీ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండే అవకాశం ఉంది. మనకందరికీ తెలుసు ఏంటంటే రేబీస్ ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిందంటే 100% ప్రాణాంతకం, దానికి ట్రీట్మెంట్ కూడా లేదు. సో నివారణ ముందు జాగ్రత్తగా నివారణ మనకు ముందు చూసుకోవాలి. డాగ్ బైట్ అయిన వెంటనే ఆ వూండ్ని మనము ఆ గాయాన్ని మనము నీళ్ళతో మంచిగా శుభ్రం చేసుకోవాలా. చేసిన వెంటనే ఏదైనా లోకల్లో ఉన్నటువంటి యాంటీసెప్టిక్ ఏదైనా మనకు సొల్యూషన్ దొరికినట్టయితే ఆ సొల్యూషన్ బెటాడిన్ సొల్యూషన్ లాంటివి కానీ అట్లాంటివి ఏమన్నా అప్లై చేసేసుకొని వెంటనే ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా రేబీస్ వ్యాక్సినేషన్ అనేది ఎంత ఎర్లీగా తీసుకుంటే అంత మంచిది. అదేవిధంగా ఒకవేళ కేటగిరీ 3 బిట్స్ అంటే కంపల్సరీగా ఇమ్యునోగ్లోబులిన్స్ అనేది యాంటీ రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్స్ అనేది కంపల్సరీగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దాదాపు మనకు రోజుకు 10 కేసుల వరకు మనకు నమోదవుతూనే ఉన్నాయి. వాళ్ళందరికీ కూడాను ఇంజెక్షన్స్ ఇస్తూ ఉన్నాము. కాబట్టి वहीं कोत्तागुड़ेम भदादरी जिले के रेगुंठा में एक नौजवान पर कुत्ते ने हमला कर दिया। राम कोटैया नामी शख्स पर पीछे से कुत्ते ने हमला कर दिया तो कुत्ते से पीछा छुड़वाने के लिए कोटैया को आधा घंटा लगा। सदी जख्मी हालत में राम कोटैया को अस्पताल शरीक करवाया गया। कुत्तों के कहर से बचाने के लिए बार बार शिकायतें करने के बावजूद भी कोई पुरसाने हाल न होने पर राम कोटैया ने तशवीश का इजहार किया है। साक्षी खबर में दोबारा आपका इस्तकबाल है। मारूफ फार्मा कंपनी ब्रिस्टल मेल्स स्क्विब से तेलंगाना हुकूमत ने याददाश्त मुफाहिमत की है। रियासती वजीर KTR की क़ियादत में ये मुआहिदा किया गया है। ये कंपनी ड्रग डेवलपमेंट, IT और इनोवेशन के शोबों में अपने खिदमात अंजाम देगी। KTR ने कहा कि BMS कंपनी दुनिया की 10 बड़ी फार्मा कंपनियों में से एक है। तकरीबन $100 मिलियन की सरमायाकारी के जरिए 1500 अफराद को रोजगार के मौके पैदा होंगे। బ్రిస్టల్ మైర్స్ స్క్విబ్ అనే కంపెనీ ప్రపంచంలోనే టాప్ 10 ఫార్మస్యూటికల్ కంపెనీలో ఒకటి. వాళ్ళు ఈరోజు హైదరాబాద్లో మన తెలంగాణలో ఒక $100 మిలియన్ పెట్టుబడితో 1500 కొత్త ఉపాధి అవకాశాలు సృష్టిస్తూ ఒక సెంటర్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు ఇక్కడ. దానికి వారికి హృదయపూర్వకంగా డాక్టర్ సమిత్ హిరావత్, అదేవిధంగా క్రిస్, అదేవిధంగా ఫ్రాన్సిస్ వారందరికీ కూడా బ్రిస్టల్ మైర్స్ స్క్విబ్ నుంచి వచ్చిన బృందానికి హృదయపూర్వకంగా స్వాగతం. బయో ఏషియా ప్రారంభమవుతున్న ఈ సందర్భంలో ఇది మన రాష్ట్రంలోని యువతకి, ముఖ్యంగా ఈ జీవ ఔషధ రంగంలో లైఫ్ సైన్స్ సెక్టర్లో ఉన్న యువతకి చాలా మంచి వార్త. ఎందుకంటే ఇప్పుడు దాకా ఇండియాలో లేని ఒక కొత్త సంస్థ మన దగ్గరికి రావడం, అది కూడా హైదరాబాద్ ఎంచుకోవడం, మరి ఇంత పెద్ద సెంటర్ని ఓపెన్ చేయబోతూ ఉండడం. కాకపోతే నేను ఇందాక వాళ్ళకి చెప్పాను, టిపికల్గా ఎవరు వచ్చినా మొదట చెప్పేది 1000 ఉద్యోగాలు 1500 అని. కానీ జనరల్గా జరిగింది నేను గమనించింది ఏంటంటే చాలా వేగంగా అది దాటిపోతారు. వాళ్ళు 1000, 2000 అవుతుంది, 2000, 3000 అవుతుంది. దట్ ఈస్ వాట్ ఐ హావ్ సీన్ ఆల్వేస్. సో ఐఎమ్ హోప్ఫుల్ దట్ BMS ఆల్సో విల్ గ్రో ఫాస్టర్, సూనర్ దాన్ ఎక్స్పెక్టెడ్. అండ్ లైక్ సమిత్ సెడ్, థర్డ్ క్వార్టర్ ఇస్ వాట్ దే ఆర్ లుకింగ్ అట్. బట్ ఐఎమ్ వెరీ హోప్ఫుల్. నేను చాలా ఆశాభావంతో ఉన్నాను దట్ తొందరలో ఇది ప్రారంభం అవుతుంది సెంటర్. हैदराबाद पब्लिक स्कूल के 100 साल की तकमील पर सदी तकारीब मुनाकिद की जा रही हैं। इसी तनाजुर में हैदराबाद पब्लिक स्कूल का दौरा करने के लिए फिल्मी अदाकार नागार्जुना स्कूल पहुंचे। उन्होंने बताया कि इस स्कूल से उनकी कई यादें वाबस्ता हैं। AP वक्फ बोर्ड चेयरमैन खादर बाशा ने अवाम को एलो मीडिया और तेलुगु देशम के प्रोपेगेंडे से होशियार रहने का मशवरा दिया है। उन्होंने कहा कि तेवाड़ा की अराजी तेलुगु देशम दौरे हुकूमत में कब्जा हुई थी, जिसे वक्फ बोर्ड 1 महीने में बाजियाब करने की कोशिश कर रहा है।
दिवारा की अराजी से मुतालिक तेलुगुदेशम और येलो मीडिया के प्रोपेगेंडे की खादर बादशाह ने मजम्मत की और हक़ाइक़ को आवाम के सामने पेश किया। अरे मेरे भाइयों, बहुत कितने मुसलमान लोग गरीब लोग हैं, उनके लिए जगनमोहन रेड्डी साहब की एक फिक्र है कि कैसा गरीब लोगों को मदद करना। आप बताइए, हमारे मैनिफेस्टो में 6-7 प्रॉमिसेस जगनमोहन रेड्डी साहब करे, 98% पूरा नहीं करे। बोलो, मैं आगे आंध्र ज्योति को भी पूछ रहा हूँ और तेलुगु देशम को भी पूछ रहा हूँ मैं। अरे आके तकरीबन अल्हम्दुलिल्लाह 98% पूरा करे मैनिफेस्टो में जगनमोहन रेड्डी साहब। आप जो माशाल्लाह जो ज़मीन हम देख रहे हैं, मैं जाके कल देवाड़ा में देखा ज़मीन आके 250 एकर्स आके अच्चल नायडू उसका नाम कारपोरेटर खड़ा हार गया। कल आके पेपर में डालता कि जो है मस्जिद की ज़मीन आके 1 करोड़ को आके कब्जा कर लिया गए थे। अरे कहीं को डाले, कहीं को कब्जा करेंगे हम लोग। कल के पेपर में आने के बाद डाल रहा हूँ आंध्र ज्योति वाला, 1 करोड़ रुपए दे के कहते कब्जा कर लिया गए थे। मैं जाके देखा, अच्चल नायडू ने 250 एकड़ में सामने बाउंड्री बनाया, घर बनाया, अंदर आके जो है काजू का बाग लगा के जिंदगी गुजार रहा। मैं ऑलरेडी हमारे वैवी सुब्बा रेड्डी साहब को बोला हूँ, हमारे सज्जल रामकृष्ण रेड्डी साहब को बोला हूँ, हमारे डिप्टी सीएम साहब अमजद बख्श साहब को भी बोला हूँ, वो इमीडिएटली कलेक्टर को पिटीशन दे बोले, वो 250 एकड़ इंशाल्लाह 1 महीने के अंदर हम जो वक्फ बोर्ड ले लेंगे बोल के मैं बोल रहा हूँ। अरे तेलुगु देशम में हुकूमत में कब्जा हुए, हमारे पास कहाँ कब्जा हुए? हम 1 एकड़ तुम किसको तुम लीज को दिए क्या इलीगली? इसके लिए मैं सारे भाइयों से गुजारिश करता हूँ, सारे मुसलमानों से, उलमा से, बुजुर्गों से गुजारिश करता हूँ। 18 एमएलसी उम्मीदवारों की फहरिस्त में जगन ने पसमानदा और कमजोर तबकात को ज्यादा नुमाइंदगी देकर इंसाफ की मिसाल कायम की है। कर्नूल एमएलए हफीज खान ने ये बात कही। उन्होंने बरहमी जाहिर की कि बाबू के दौर में किसी अक़लियत कायद को मौका नहीं दिया गया। इस पर सितम ज़रीफी ये है कि मुस्लिम बच्चों पर गद्दारी के मुकदमे दर्ज कराए गए। 11 మంది బీసీలు, 2 ఎస్సీలు, 1 ఎస్టీ, 4 ఓసీలకు ఈరోజు ఇచ్చి 18 ఎమ్మెల్సీ సీట్లు కేటాయించి ఒక చరిత్ర సృష్టించిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి ఒక ఓటు బ్యాంక్ లెక్క మార్చుకున్నారు, కానీ ఏ ఒక్క సామాజిక వర్గం కూడా న్యాయం చేయాలని చెప్పి ఆలోచించలేదు. బీసీలకు తోక కత్తిరిస్తా, ఎస్సీల్లో పుట్టాలని చెప్పి ఎవరైనా అనుకుంటారా? మగపిల్లోడు కనాలంటే ఏ అతన్న వద్దని చెప్తుందా? అంటే ఇటు మహిళల్ని కించపరుస్తూ, అటు బీసీలని కించపరుస్తూ, అటు ఎస్సీలని కించపరుస్తూ, నారా హమారాలో మైనార్టీ నాయకులు మీరు చెప్పిన వాగ్దానాలకి బట్టి మీరు పని ఎందుకు చేయడం లేదు అని చెప్పి అడిగితే వాళ్ళకు దేశద్రోహం కేసులు పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదైతే, ఈరోజు ఆర్థికంగా, సామాజికంగా, మరీ ముఖ్యంగా రాజకీయంగా ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారంటే అది ఓన్లీ వన్ లీడర్షిప్ జగన్మోహన్ రెడ్డి గారు వల్లనే జరుగుతుందని చెప్పి, ఇంత గొప్ప నాయకత్వంలో మేము కూడా పనిచేస్తున్నందుకు మాకు కూడా గర్వంగా ఉంది. दिल्ली एयरपोर्ट पर उस वक्त अफरा तफरी मच गई जब कांग्रेस लीडर पवन खेरा को जहाज से उतारकर गिरफ्तार किया गया। पवन खेरा की गिरफ्तारी के खिलाफ कांग्रेस कारकुनों ने जहाज के अतराफ बैठकर एहतजाज किया और जहाज की उड़ान भरने में रुकावट पैदा की। कांग्रेस तर्जुमान पवन खेरा इंडिगो फ्लाइट के जरिए दिल्ली से छत्तीसगढ़ जा रहे थे और वो जहाज में बैठ चुके थे। पुलिस ने उन्हें गिरफ्तार कर लिया। वज़ीर-ए-आज़म नरेंद्र मोदी के खिलाफ रिमार्क करने पर उन्हें आसाम की पुलिस ने गिरफ्तार करने का ऐलान किया। बैग है ही नहीं। आखिर में पुलिस आई और कहा कि असम पुलिस ने कोई एफआईआर दर्ज की है, तो हमने कहा कि आप गिरफ्तार कर लीजिए, प्रोडक्शन वारंट मजिस्ट्रेट का दीजिए या गिरफ्तारी का लिखित ऑर्डर दीजिए। ना वो एफआईआर देते, ना मजिस्ट्रेट का प्रोडक्शन वारंट उनके पास है, ना उनके पास कोई गिरफ्तारी का ऑर्डर है। ये बिल्कुल सरासर गैर कानूनी है। दिल्ली पुलिस और असम पुलिस वो उन्होंने हमारे जहाज को रोक रखा है जबरदस्ती, हमारे प्लेन को जाने नहीं दे रहे, हमें महाअधिवेशन में जाने नहीं दे रहे। ना वो प्रोडक्शन वारंट प्रोड्यूस कर रहे हैं, ना गिरफ्तारी का ऑर्डर दे रहे हैं। कहते हैं कि सब कुछ मुजबानी है, हेमंतो बिस्वा शर्मा ने दिया है। हेमंतो मेयर और डिप्टी मेयर के इलेक्शन के बाद अब म्युनिसिपल कॉरपोरेशन दिल्ली की स्टैंडिंग कमेटी के इंतखाब को लेकर काफी हंगामा हुआ है। आप और बीजेपी के अरकान के दरमियान एमसीडी में टकराव हुआ, हाथापाई और तोड़फोड़ के वाकयात पेश आए। हंगामा आराई के बायस एमसीडी के स्टैंडिंग कमेटी के इलेक्शन को जुमा तक मुलतवी कर दिया गया है। स्टैंडिंग कमेटी के इंतखाब के मामले पर आप और बीजेपी अरकान के दरमियान टकराव हुआ। कौंसिल हॉल में फोन ले जाने के मसले पर आप और बीजेपी ने एक दूसरे पर इल्जामात लगाए हैं।
peaceful conduct of the elections. But Bharatiya Janata Party councillors again created a ruckus in the house without any base. Again, because of that ruckus, because of that hangama, we had to adjourn the house 13 times, and which is very shameful. They did not respected the house. They did not respected the constitution again. They did not respected the democracy again. So this is very much shameful. And again, we are expecting peaceful elections tomorrow also.